హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం కావలిలో ఉన్నటువంటి విశ్వకర్మ భవనంలో అయితే ఉన్నామండి. ఈ రోజు అయితే ప్రత్యేకంగా సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి అనమాట. ఈ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మిన్స్ అందరూ కలిసి ఈ రోజు ఒక పండగ వాతావరణం అనేది నెలకొల్పుకొని విశ్వకర్మకి పూజలు చేసి అందరూ కూడా సంతోషిస్తూ ఉంటారనమాట. సో విశ్వకర్మ అధ్యక్షులైనటువంటి పుత్తూరు సుధాచారి గారు అయితే మనతో ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈరోజు విశ్వకర్మ జయంతిని ఇంత అంగరంగ వైభవపేతంగా అయితే ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. ఇదే విధంగా ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు? అందరికీ నమస్కారం అమ్మా. గత 50 ఏళ్ళ నుంచి మన విశ్వబ్రాహ్మణ పూర్వీకులు ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. ఆ రోజుల్లో భవనం ఏం లేదమ్మా, మామూలు ఖాళీ స్థలంలో చేస్తున్నారు. ఇప్పుడు దీనికి ఒక భవనంలాగా ఏర్పరిచి అదే కొనసాగిస్తూ వస్తున్నాం ఇప్పుడు దాకమ్మా. ఈ భవనాన్ని ఎప్పుడు నిర్మించారు సార్? ఇది దాదాపు ఒక 15 ఏళ్ల నుంచి నిర్మించామమ్మా. మన విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి అందరూ చందాలు వేసుకొని ఈ భవనాన్ని నిర్మించడం జరిగిందమ్మా. ఓకే. ఈ విధంగా భవనాన్ని నిర్మించుకొని సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ ఈ విధంగా చేసుకుంటున్నారు కదా, దానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? కారణం అంటే మా విశ్వబ్రాహ్మణ కులస్థలమే, ఆయన వృత్తులతో బతికేవాళ్ళమే, ఆ చేతి వృత్తులు చేసుకొని బతికేవాళ్ళమే. అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణులు అందరూ ఒక దగ్గర చేరి ఈ కార్యక్రమాన్ని ఈ భవనం దగ్గర అందరినీ కలిపి చేసుకుంటూ వస్తున్నాము. ఓకే. విశ్వకర్మ గారి గురించి మీ మాటల్లో ఆయన ప్రత్యేకత గురించి ప్రజలకు వివరిస్తారా? విశ్వకర్మ అంటే ఇప్పుడు పంచి వృత్తులు కల్లా విశ్వబ్రాహ్మ, దాంట్లో స్వర్ణ, శిల్పి, కుమ్మరి, వడ్రంగి వీళ్ళు ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటారు. ఈ 5 మంది విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు. దాంట్లో స్వర్ణ, కార్పెంటర్స్ ఇప్పుడు ఈ కమ్యూనిటీలో కలిసి చేస్తున్నామమ్మా. ప్రజెంట్ తోటి మనతోటి గౌరవ అధ్యక్షులు సుబ్బనాచారి గారు అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ ఈ విధంగా అందరూ కలిసి అంటే స్వామివారిని దర్శించుకొని పూజలు చేసుకొని అందరూ ఒక చోట చేరడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషకరంగా ఉంది. మా విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17వ తేదీ నిర్వహించుకుంటున్నాము. అందరం కలిసిమెలిసిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మేము ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. మేము ఈ కార్యక్రమానికి మేము గవర్నమెంట్ని కూడా కోరేది, మన ప్రభుత్వాన్ని విశ్వకర్మ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని మేము ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నాము. దాన్ని ప్రకటించాలని కోరుకుంటూ గవర్నమెంట్ వారికి కూడా తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రజెంట్ అయితే మనతో నాగాచారి గారు ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహించుకోవడం, ఇదే కాకుండా ఎన్నో చోట్ల కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే ఏ సీజన్లో ఏ కార్యక్రమాలు చేయాలో ఆ సీజన్లో అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసుకోవడం, అందరూ ఒక చోట చేరడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సృష్టికి మూలమైనటువంటి ప్రథమ గురువు విశ్వకర్మ భగవానుడు. ఆయన ద్వారానే ఈ లోకానికంతా కూడా అనేక రకాలుగా వాస్తువులు ఎక్కడ ఉండాలా ఏందనేది రూపుదిద్దినటువంటి మహా గొప్ప దేవుడు విశ్వకర్మ ఆయన. అదేవిధంగా ఆయన దేవతలకి, దేవుళ్ళకి అందరికీ కూడా దైవ శిల్పి. ఆయన పంచకర్మలకి ఆయన ఒక బ్రహ్మ. ఈ పంచకర్మలు అనేవాళ్ళే కంచరి, కమ్మరి, వడ్రంకి, స్వర్ణకార, శిల్పి, పురోహితం అనేక రకాలైనటువంటి వృత్తులకి ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు విశ్వకర్మ భగవానుడు. ఆయనది ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతిగా మేమందరం కూడా కొన్ని దగ్గరలో అయితే ఆయనకి కులాలకి మతాలకు అతీతంగా కూడా విశ్వకర్మ జయంతి కార్యక్రమాలని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు ఆయన స్మరించుకుంటూ అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కావలి పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు వాయునందన్ ప్రెస్లో వీధిలో ఉన్నటువంటి విశ్వబ్రహ్మ భవనంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. ఆ దేవదేవుడి ఆశీస్సులు విశ్వబ్రాహ్మణులందరి మీద, ప్రజలందరి మీద ఉండాలని స్మరించుకుంటూ ఆయనకి
కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సార్, మొత్తం సెప్టెంబర్ 17వ తేదీన అందరూ కూడా అంటే విశ్వ బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా మీరు అందరు గ్యాదర్ అవుతారు? అసలు ఎలా తెలుస్తుంది ఈ రోజు చేస్తారు అని చెప్పి? ఉదయం నుంచి కూడా ఆయనకి స్వామివారికి పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ విశ్వకర్మ భగవానుడికి జెండా కార్యక్రమం జరుగుతుంది. 10 గంటల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. పూజా కార్యక్రమాలు, యజ్ఞహోమాలు, అన్నప్రసాదాలు అన్నీ కూడా జరుగుతాయి. అన్నీ కూడా లాంఛనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. స్వామి, ఈ రోజు యొక్క ప్రత్యేకతని ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా వివరించండి. మనందరికీ కూడా మకర సంక్రాంతి అంటే అందరూ తెలుసు. మకర సంక్రమణ అంటే మకర సంక్రాంతి అనుకుంటారు. అదేవిధంగా కన్యా సంక్రమణను విశ్వకర్మ జయంతి అంటారు. కన్యా రాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు విశ్వకర్మ జయంతి. మకర రాశిలో గురువు ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అంటారు. విశ్వకర్మ భగవానుడు ఆవిర్భావం, సృష్టి మొదలు ఆయనే. సృష్టి మొదలు ఫస్ట్ పుట్టింది ఆయనే. ఆయనకి తల్లిదండ్రులు ఎవరూ లేరు. సృష్టించే ఓంకార పురుషుడుగా ఆయన పేరుగా కీర్తించబడుతున్నాడు. మొట్టమొదటి దైవం ఆయనే. ఆయన నుంచే సకల దేవతలు. విశ్వకర్మకు 5 ముఖాలు. మనుబ్రహ్మ, మయబ్రహ్మ, త్వష్ట బ్రహ్మ, అఖిల బ్రహ్మ అని విశ్వజ్ఞ బ్రహ్మ 5 బ్రహ్మలు. మనుబ్రహ్మ నుంచి విష్ణుమూర్తి, మయబ్రహ్మ నుంచి బ్రహ్మదేవుడు, త్వష్ట బ్రహ్మ నుంచి రుద్రుడు, శిల్ప బ్రహ్మ నుంచి ఇంద్రుడు, విశ్వజ్ఞ బ్రహ్మ నుంచి సూర్యుడు. ఇలా పంచముఖాల నుంచి 5 బ్రహ్మలు ఉద్భవించి సృష్టిని పరిపాలిస్తున్నారు. వాళ్ళ ఆధీనంలోనే నవగ్రహాలు కానీ ముక్కోటి దేవత అందరూ కూడా విశ్వకర్మ యొక్క ఆధీనంలో ఉంటారు. విశ్వకర్మ లయ, సృష్టి, స్థితి, లయకారకుడు. అటువంటి విశ్వకర్మ భగవాన్ని ఈ కన్యా సంక్రమ దినోత్సవం రాజు ఆయన అర్చన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. పాడి పంటలు అభివృద్ధి అవుతాయి. గ్రామము, దేశము సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది. శాస్త్ర పురాణం పూర్వము ద్వారకా నిర్మించింది కూడా విశ్వకర్మే. అదేవిధంగా లంకకు రావణాసుడు లంకాపురి నిర్మించింది కూడా విశ్వకర్మే. అదేవిధంగా మన కాశీ నిర్మాణం కూడా అప్పుడు పాండవులు కాశీ నిర్మాణించింది కూడా విశ్వకర్మే. అటువంటి విశ్వకర్మ భగవాన్ ప్రతి పనిలో అతనే ఉన్నాడు. ప్రతి పని అతని చేతి మీద కూడా జరిగింది. అదే స్వామి, చాలా బాగా వివరించారు. అందరికీ కూడా అర్థమయ్యే విధంగా. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే విశ్వబ్రహ్మ గురించి పూజారి గారు, అదేవిధంగా విశ్వ బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా వివరించారు. అదేవిధంగా అందరూ కూడా ఒక చోట కలిసి ఈ విధంగా స్వామిని పూజించడం, అర్చించడం, అదేవిధంగా అందరూ ఒక తాటిపై ఉండి, ఒక మాటపై ఉండి అందరూ కూడా సమ్మిళితంగా అన్ని వర్కులు చేసుకోవడం, పనులు చేసుకోవడం అయితే ఎంతో అద్భుతంగా ఉంది. ఈరోజు అయితే వాళ్ళు అయితే ఒకటి కోరుకుంటూ ఉన్నారు. ఏదైతే ఈరోజు సెప్టెంబర్ 17 సెలవు దినంగా ప్రకటించాలి, అందరు కూడా విశ్వ బ్రాహ్మణ్స్ అందరికి కూడా సెలవు అవసరం ఈ రోజున అని చెప్పనైతే కోరుకుంటూ ఉన్నారు. సో ఇదైతే ప్రభుత్వం గుర్తించి వాళ్ళ కోరికనైతే మన్నించాలని చెప్పి మా CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి, విశ్వబ్రహ్మ భవనం దగ్గర నుంచి వాయునందన ప్రెస్, కావలి. MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు. సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451